అమ్మమ్మల కాలంలో చేసిన మినప నేతి చున్నుండండి రెడీ చేసేద్దామా? ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక కప్పు సాయి మినపగుళ్ళు వేసుకోండి. దీంట్లోకి అదే కప్పుతోటి ఒక కప్పు నల్ల మినుములండి అవి కూడా వేసుకున్న తర్వాత స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి. లేదంటే లోపలంతా పచ్చిగా ఉండిపోయి పైన వేగిపోతాయండి. ఇలా నిదానంగా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న కప్పుతోటి బియ్యం కూడా వేసుకొని వీటిని కూడా వీటితోటి బాగా ఫ్రై చేసుకొని ఇవి వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే ఒక ప్లేట్‌లోకి వేసేసుకోండి. లేదంటే దాంట్లో ఉంచేసారంటే మాడిపోతాయండి. ఇలా వేసుకున్న వీటిని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. 2 కప్పుల మినపగుళ్ళు తీసుకున్నాం కదండీ! అదే కప్పుతోటి కప్పున్నర బెల్లం వేసుకొని, కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ఇంకొకసారి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్‌లోకి వేసుకోండి. ఒక కప్పు నెయ్యి వేసుకోవాలండి. కొద్ది కొద్దిగా వేసుకొని మొత్తం అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో ఇలా లడ్డూలా చుట్టేసుకోండి. అంతేనండి. ఎంతో టేస్టీగా అమ్మమ్మల కాలంలో చేసిన మినప నేతి చున్నుండండి రెడీగా ఉంది. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసేయండి. ఇట్లు మీ గోదావరి అమ్మాయి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.